ఈ మధ్య ఇది చాలా కామన్ అయిపోయింది. ఒక చిన్న డిస్కషన్, ఒక చిన్న సిట్యుయేషన్ బట్ మన మైండ్‌లో మాత్రం ఫుల్ సినిమా షూట్ జరుగుద్ది. అన్ని వెర్షన్స్ మన మైండ్‌లోనే. ఒక అమ్మాయి నీ మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదంటే ఏం జరిగింది? నేనేమైనా తప్పు చేశానా? నా మీద కోపమా? అని ఇలా కంగారు పడిపోవడం. జాబ్ ఇంటర్వ్యూకి కాల్ రాకపోతే నా రెజ్యూమ్‌లో మిస్టేక్ ఉందా? లేకపోతే నేను క్వాలిఫై అవ్వలేదా? అని ఇలా కంగారు పడిపోవడం. చిన్న చిన్న విషయాలకి మన మైండ్‌లో ఆస్కార్ రేంజ్ స్క్రిప్ట్ రెడీ అవుద్ది. ఒక్కో సిట్యుయేషన్‌లో మన మైండ్‌లో 50 వెర్షన్స్. మనమే హీరో, మనమే విలన్, మనమే సైడ్ క్యారెక్టర్ అండ్ ది వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఆడియింగ్ కూడా మనది. రియాలిటీ ఏంటంటే 90% సిట్యుయేషన్స్ మన ఎక్స్‌పెక్టేషన్స్‌లో క్రియేట్ అయిన హాల్యూసినేషన్స్. బాడీకి టెన్షన్, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం, నైట్ స్లీప్ డిస్టర్బ్ అవ్వడం, డేలో కాన్సంట్రేషన్ జీరో. మనకు ప్రాబ్లం లేకుండానే ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. ఈసారి ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు ఒకసారి రియాలిటీ చెక్ చేసుకో. ఇది ఫ్యాక్టా లేక నా ఎక్స్‌పెక్టేషనా? క్లారిటీకి స్పేస్ ఇవ్వు. మైండ్‌లో నాయిస్ తగ్గిస్తే లైఫ్‌లో పీస్ పెరుగుతుంది. ఓవర్ థింకింగ్‌ని ఓవర్ థింక్ చేయకుండా లెట్ ఇట్ గో. స్టే రియల్. సైనింగ్ ఆఫ్ యువర్ కేకే.